మరి వీళ్ళేం చెప్తున్నారు? ఏరియస్ సిద్ధాంతాన్ని అనుసరించేవాళ్ళు, తండ్రి అయిన దేవునికి ఇతను కుమారుడు గనక, పుట్టినవాడు గనక, ప్రారంభం ఉంది గనక, అందులో మనిషిగా మారాడు గనక ఆయన దేవుడు కాదు అని వీళ్ళు అంటున్నారు. రైట్, ఇప్పుడు మనం ఆలోచించేద్దాం. ముందు దేవుడు కాదంటున్న వాళ్ళ గురించే మాట్లాడతాను. ఏంటి వీళ్ళకున్న అభ్యంతరాలంటే, యెషయా గ్రంథములో ఆయన మాట్లాడిన ఒక మాటను వాళ్ళు చూపిస్తున్నారు. ఒకసారి మీరు కూడా గ్రంథకర్త మాట్లాడినటువంటి మాటలను చూద్దాం. గ్రంథకర్త వ్రాసినటువంటి ఆ మాటలు ఏంటనేది ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 10వ వచనం నుంచి, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకొని నా సేవకుడును నాకు సాక్షులు. బాగా ఆలోచించాలి, సందర్భం ఏంటో తెలియాలి. ప్రతి మాట వెనుక సందర్భం ఏంటో తెలియకపోతే వాక్యాన్ని ఎక్కడో కలిపి చెరిపేస్తూ ఉంటారు చాలామంది. ఇంతకి ఇక్కడ సందర్భం ఏంటి అని మనసులో పెట్టుకుంటే, అసలు ఈ పుస్తకం వ్రాసిన ఆయన యెషయా గారు. ఎవరైనా? ఆయన ఒక ప్రవక్త. ఏ కాలంలో ఉన్నాడు అంటే, ఆ గ్రంథానికి ప్రారంభ అధ్యాయంలో, ప్రారంభ వచనాల్లో ఆయన ఎవరి కాలంలో ఉన్నాడో క్లియర్గా ఉంటుంది. ఒకసారి అది కూడా చూద్దాం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యోధారాజుల కాలంలో ఉన్నవాడే ఈ ప్రవక్త అయిన యెషయా. ఇప్పుడు ఈ పుస్తకంలో ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటకి, లేదా ఆయన చేత దేవుడు రాయించిన ప్రతి మాటకి సందర్భం, నేపథ్యం ఏంటి అని మనకు అర్థం కావాలంటే అసలు ఎందుకు మాట్లాడుతున్నాడు అలా, అసలు ఈ పుస్తకం ఎందుకు రాయాల్సి వచ్చింది, ఏ సందర్భంలో రాయవలసి వచ్చింది అంటే, ఒక పుస్తకం రాయడానికి, ఒక ఉత్తరం రాయడానికి సందర్భం ఉంటుందా ఉండదా? మీరే చెప్పండి. ఉంటుందా? ఉండాలి. సందర్భం లేకుండా ఆయన దేవుడు రాయించడు. ఏంటి సందర్భం అంటే, ఆ రాజుల చరిత్రను మీరు చూస్తే అప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు, ఆ దేశం ఎలా ఉంది, అసలు యూదులు ఎలా ఉన్నారు, ఆ ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారు, టోటల్గా మీకు అర్థమవుతుంది. ఇంతకీ ఎలా ఉన్నారు? తమను సృష్టించిన దేవుణ్ణి వదిలేసి తమ చుట్టూ ఉన్న జనములు పెట్టుకున్న దేవతలని దేవుళ్ళని పూజిస్తున్నారు వీళ్ళు. పరిస్థితి ఏంటి? ఆ గ్రంథం రాసేటప్పుడు పరిస్థితి ఏంటి? ఇశ్రాయేలీలు కనబడిన ప్రతి చెట్టుని, ప్రతి మొద్దుని, ప్రతి రాయిని, ప్రతి రూపాన్ని, ప్రతి దేవతని, కనబడుతున్న ప్రతి ఆకారాన్ని పూజించేస్తున్నారు. అసలు ఆయన్ని విడిచిపెట్టారు. ఎవరైనా అసలైన వాళ్ళని సృష్టించిన ఆయన, ఐగుప్తులో మహాకార్యాలు చేసిన ఆయన, ఐగుప్తు నుంచి మహాశక్తితో వారిని రెక్కల మీద మోసుకొచ్చిన ఆయన, మహాశక్తితో కనాను రాజులందరినీ ఓడించి వాళ్ళందరినీ, కనాను జనులను వెళ్ళగొట్టి వాళ్లకు ఆ స్థలాన్ని ఇచ్చిన ఆయన, ఆ దేశాన్ని అప్పగించిన ఆయన, ఆయన్ని మర్చిపోయారు. ఇప్పుడు ఆయన అవన్నీ కూడా వాళ్ళకు గుర్తు చేస్తున్నాడు. అది బైబిల్, అది యెషయా గ్రంథం. అందుకే మొదటి అధ్యాయం ప్రారంభించాడు ఏమని? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకొను. కానీ ఇశ్రాయేలుకు, నా ప్రజలకు తెలివి లేదు. నా ప్రజలు యోచించరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా. ఎదిగివన్నీ దేవుణ్ణి వదిలేసి, ఎద్దైనా తన కామందు నెరుగుతుంది, గాడిదైనా తన సొంతవాని దొడ్డి తెలుసుకుంటుంది. మిమ్మల్ని సృష్టించిన వాడెవడో మీరు తెలుసుకోలేకపోతున్నారు. మిమ్మల్ని రక్షించిన వాడెవడో తెలుసుకోలేకపోతున్నారు. మీకు రాజుగా ఉండి ఇంతమంది రాజులను ఓడించిన వాడెవడో. అలాంటి సందర్భంలో వాళ్ళకి చెప్పాల్సింది, నేనే మీ సృష్టికర్తను, అది చెప్పాలి. నేనే మీ రక్షకుణ్ణి, మిమ్మల్ని ఐగుప్తు నుంచి రక్షించిన వాడను, మిమ్మల్ని సృష్టించిన వాడు నేనే, మిమ్మల్ని రక్షించిన వాడు నేనే. అనేక రాజులతో యుద్ధం జరిగినప్పుడు మీకు రాజుగా నిలబడిన వాడను నేనే. ఇది చెప్పాలండి సందర్భం అది. అందుకు ఇవన్నిటికీ సాక్షులు, మీరు సాక్షులే. నేను ఏర్పరచుకున్న నా సేవకుడు. ఎవరా సేవకుడు? మోషే. ఆ రోజు వాళ్ళ సేవకుడు ఎవరు? దేవుని పక్షంగా సేవకుడు ఎవరు? మోషే. అదే చెప్తున్నాడు, చదవండి ఇప్పుడు 10వ అధ్యాయం, అదే 10వ వచనం, 43వ అధ్యాయం 10వ వచనం.
మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడు నాకు నేనే ఆయన్ని, నేను మీ సృష్టికర్తని, నేను మీ రక్షకుడిని, నేను మీ రాజుని. దీనికి మీరు సాక్షులే. నేను ఏర్పరచుకున్న నా సేవకుడు సాక్షి. నాకు ముందుగా ఏ దేవుడు, ఆ మాట నోట్ చేసుకోండి, నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి? వాళ్ళు నిర్మింపబడిన దేవుళ్ళను పెట్టుకున్నారు గనక వాళ్ళను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్న మాట. అందుకే అసలు ఆ సందర్భం కూడా ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది? వాళ్ళు నిర్మించిన దేవతలను పెట్టుకున్నారు కదా, రాతితో నిర్మించింది, కొయ్యతో నిర్మించినవి, నిర్మింపబడిన దేవతలే కదా. అందుకంటున్నాడు, నాకు ముందుగా మీరు నిర్మించుకున్న ఏ దేవతలు లేవు, నాకు ముందుగా ఏ దేవుడు నిర్మించబడలేదు. నా తర్వాత అంటే నా కాలం ఏదో గడిచిపోతుందని. నా తర్వాత అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్, నా తర్వాత కేటీఆర్ వస్తాడేమో అనుకోవచ్చు, అదే కదండి ముఖ్యమంత్రి అయితే. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ, ఆ తర్వాత ఎవరు రావచ్చు? అమిత్ షా అవుతాడో, లేదంటే రాహులే అవుతాడో చెప్పలేము, అనుకుందాం. తర్వాత అంటే కాలం ముగిశాక. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుడు అంటే ఏదో ఆ ప్రారంభంలో దేవుడు అంటే తర్వాత ఆయన ఉన్నాడో లేదండి ఇంకో దేవుడు, కాలానికి ఒక దేవుడు వస్తాడని చాలామందిలో ఉంది. ఉందా లేదా? ఒక్కసారి లోకంలోకి వెళ్ళిపోతే కాలానికి ఒక దేవుడు పుట్టడం మనం చూస్తాం, సమాజానికి ఒక దేవుడు కనపడడం, ఒక దేశానికి ఒక దేవుడు కనపడడం, కాలానికి ఒక దేవుడు కనపడడం మనం చూస్తాం. ఆ రోజుల్లో కూడా వాళ్ళ ఆలోచనలు అలాగే ఉన్నాయండి. అందుకే వాళ్ళకి చెప్తున్నాడు, నాకు ముందుగా మీరు పెట్టుకున్న దేవతలలో ఏ దేవతలు లేవు, ఏ దేవుళ్ళు లేరు, నా తర్వాత ఏ దేవుడు ఉండాడు. అంటే అర్థం ఏంటి? నా తర్వాత దేవుడు అనేవాడు లేడు, నా ముందు దేవుడు అనేవాడు లేడు, అసలు దేవుడు అనేవాడు ఎవడు లేడు, నేనే దేవుణ్ణి. ఆ మాట చెప్పవలసిన అవసరత అక్కడ ఎందుకు వచ్చిందంటే వాళ్ళు వేరే దేవతలను పెట్టుకున్నారు గనక. ఏమండి, ఇది మనసులో పెట్టుకోండి, ఇది మనసులో పెట్టుకోండి. ఇది మీకు అర్థమైంది, రైట్? ఇంకా క్రిందికి చదువుదాం. నేనే దేవుడు అనుకుంటా, మీరే సాక్షులు అని ఇలా చెప్పుకుంటూ వచ్చి 15వ వచనంలో ఏమన్నాడు చూడండి. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడును, ఇశ్రాయేలుకు సృష్టికర్తనగు నేనే, మీకు రాజును నేనే. ఈ మాట చదివాడండి ఒక ఆయన. చదివి ఇదిగోండి నేనే మీ సృష్టికర్తను, నేనే మీ దేవుణ్ణి, నేనే మీ రాజును అన్నాడు. నాకు ముందే దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు అన్నాడు. గనుక దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తును దేవుడు అనడానికి వీల్లేదు. ఇది వీళ్ళకి దొరికిన పాయింట్. బాగా ఆలోచిద్దాం. యేసుక్రీస్తు దేవుడు కాడు అనడానికి వాళ్ళు ఏమంటున్నారు? ఏది చూపిస్తున్నారు? ఇదే వచనాన్ని నాకు ముందే దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు అన్నప్పుడు యెహోవా తర్వాత యేసుక్రీస్తును దేవుడు అని అనడం తప్పు అని వాళ్ళు అంటున్నారు ఈ వచనాన్ని బట్టి. కానీ ఇక్కడ సందర్భం చూస్తే యేసుక్రీస్తును దృష్టిలో పెట్టుకొని అన్న మాట, అది యేసుక్రీస్తును దృష్టిలో పెట్టుకొని అన్న మాట, లేదంటే వాళ్ళు దేవతలను పెట్టుకున్నారు, ఆ దేవతలను ఉద్దేశించి నా ముందు ఉన్న దేవుడు కానీ, నాకు అనుకున్న నా తర్వాత దేవుడు కానీ ఇళ్ళలో ఎవరు లేరు అంటున్నాడా? దేని గురించి మాట్లాడుతున్నాడు? వాళ్ళు పెట్టుకున్న దేవతలను ఉద్దేశించి. సందర్భం అర్థం కాకపోతే అంతా తప్పైపోద్ది. అర్థమైందా? ఒక స్కూల్లో పిల్లలు ఉంటారు, విద్యార్థులు ఉంటారు. మాకు ర్యాంకర్లు లేరు అంటే అసలు దేశంలోనే లేరనా, ఆ స్కూల్లో లేరనా? అక్కడ లేరు, పక్క స్కూల్లో ఉన్నారుగా. మరి యాంకర్లు ఎవరు లేరంటే వాళ్ళ దగ్గర లేరు. సందర్భం ఏంటి? వాళ్ళ గురించి మాట్లాడడం. స్టేట్ ర్యాంకర్లు ఎవరు లేరు అంటే ఆ స్కూల్లో లేరు, ఇంకెక్కడ లేరా? ఇక్కడ ఎంప్లాయీస్ ఎవరు లేరు అంటే ఇక్కడ లేరు. ఎంప్లాయీస్ ఎవరు లేరు అంటే ఇక్కడ లేరు. ఎంప్లాయీస్ ఎవరు లేరన్న మాట దేన్ని ఉద్దేశించి?
ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, అది ఆలోచించాలి. ఆ ఊర్లో ఎంప్లాయీస్ లేకపోవచ్చు, ఈ పక్క ఊర్లో కూడా లేరనే, జిల్లాలో లేరనే. అసలు సందర్భం ఏంటో తెలియకుండా నా తర్వాత ఏ దేవుడు ఉన్నాడు అన్నాడు గనక యేసుక్రీస్తు దేవుడు కాదు అనొచ్చా? ఎందుకు అనకూడదండి? ఇక్కడ దేవుడు ఒక్కడే అన్నాడు కదా, మరి అలాంటప్పుడు యేసుక్రీస్తుని దేవుడని ఎందుకు అనాలి? దేవుడు కాదని అనే మాటను ఎందుకు అనకూడదు అంటే, ప్రియులరా, బైబిలులో యేసుక్రీస్తు గురించి వ్రాయబడిన సందర్భాలు ఇంకా చాలా ఉన్నాయి గనక వాటిల్లో యేసుక్రీస్తును దేవుడు అని బైబిల్ చెప్పింది గనక. మళ్ళీ చెప్తాను, యేసుక్రీస్తుని గురించిన సందర్భాలు బైబిల్లో చాలా ఉన్నాయి. ఆ సందర్భాలలో, ఆ మాటలలో ఆయన దేవుడు అనే మాట రాయబడింది గనక. రాయబడిందా అంటే రాయబడిందండి. ఎక్కడ రాయబడింది? యోహాను సువార్త. చూద్దాం, ఒక్కొక్క సందర్భాన్ని చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్య యెహోవా దేవుని యొద్ద ఉండెను అని తర్వాత ఏమన్నాడు? వాక్యం మే దేవుడు అని లేదండి. మళ్ళీ ఇంకో కౌన్సిల్స్, నైసియా కౌన్సిల్కి వెళ్ళిపోద్దా సిద్ధాంతం. అది చిన్న పొల్లు మారినా అర్థం మారిపోద్ది. ఇదే మందుల షాప్ అంటే ఇంకోటి లేదని అర్థం, ఇది మందుల షాప్ అంటే ఇంకోటి కూడా ఉందని అర్థం. అదనమాట. మనం బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనే స్పీకర్, నేనే పాస్టర్ అని అనుకోండి, వీళ్ళందరూ కోపం వస్తుంది. నేను పాస్టర్ అంటే కోపం రాదు. ఎందుకు? నేను పాస్టర్వేత్త దగ్గర ఇంకో శాస్త్రవేత్త ఉండకూడదు ఏంటి? అర్థమైందిగా. కానీ ఇక్కడ వేత్త దగ్గర ఇంకో శాస్త్రవేత్త ఉండకూడదు ఏంటి? అర్థమైందిగా. కానీ ఇక్కడ మాట్లాడిన మాట బైబిల్లో లేకపోతే మనం అనకూడదు, బైబిల్లో ఉంది కనుక మాట్లాడాలి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇంత క్లియర్గా చూపించిన కొంతమందికి ఏంటంటే ఆల్రెడీ పాత సిద్ధాంతం మనసులో, బ్రెయిన్లో పడిపోయి కరుడు గట్టి ఉంటుంది. కరుడు గట్టుండి వాక్యం చెప్పానన్న విషయం కూడా మర్చిపోతాడు. ఇది మర్చిపోయి బ్రదర్ మీరు చెప్పింది తప్పు అని కామెంట్ పెడతాడు. ఇక్కడ యూట్యూబ్లో వస్తుంది కదా లైవ్, దాంట్లో కామెంట్ పెడతాడు. ఏమని? మీరు వాక్యానుసారం చెప్పట్లేదు, లేదంటే మీరు చెప్పింది తప్పు. నువ్వు తప్పు అంటే తప్పు అయిపోద్దా? మరి నువ్వే మరి డిక్టేటర్వి, నువ్వే మరి పెద్ద ఏమంటారు టెర్మినేటర్, మరి జడ్జివి. మనుషులెవరు దేవుని వాక్యాన్ని జడ్జి చేయకూడదు. నువ్వు తప్పు అంటే తప్పు అవ్వదు, నువ్వు రైట్ అంటే రైట్ అవ్వదు. వాక్యం ఒప్పుకుంటే రైట్ అవుతుంది, వాక్యం ఒప్పుకోకపోతే తప్పు అవుతుంది. వాక్యం ఒప్పుకోకపోతే తప్పు అవుతుంది, వాక్యం ఒప్పుకుంటే రైట్ అవుతుంది. కనుక ఎవరేదో అంటున్నారని భయపడకూడదండి. వాక్యంలో ఏముందో అది చెప్పాలి. ఆదియందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉంది, వాక్యము దేవుడై ఉంది. మళ్ళీ అక్కడున్న దేవుడే వాక్యమై ఉన్నాడని కాదు, అక్కడ లేదు, అలా లేదు. తర్వాత మరి చదవండి. ఆయన అన్నాడు, వాక్యము అని ఇప్పుడు దాకా చెప్పిన తర్వాత ఏమన్నాడు? మరి ఇక్కడ మనం చాలా ఒప్పుకోవలసినవి ఉన్నాయి. మీకు కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. నీకు కష్టంగా ఉందని బైబిల్ని మార్చమని నన్ను అడగండి, బైబిల్ మార్చమని దేవుడిని అనక్కండి. ఏముందో నమ్మి తీరు అంతే. కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు నమ్ముతున్న విశ్వాసం ఇక్కడ చెరిగిపోయినా పర్వాలేదు, కానీ బైబిల్లో మాత్రం విశ్వాసం ఉండాలి. కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు విన్నటువంటి బోధ కొట్టుకుపోయినా పర్వాలేదు, కానీ ఇది మాత్రం వాక్యం కొట్టుకుపోకూడదు. కనుక యేసుక్రీస్తు గురించి ఏమి రాయబడింది? అక్కడ ఏమి రాయబడింది? ఇది మనం చెప్తుంటే, ఉన్నది చూపిస్తుంటే, ఎందుకో ఒక సిద్ధాంతానికి కనెక్ట్ అయిపోయి చారబడిపోయి దానికి అంటుకట్టబడిపోయిన కొంతమంది హృదయాలండి వాత వేయబడిన మనస్సాక్షి కలిగినవైపోయి ఇప్పుడు వాళ్ళు చెప్పేశారు ఆల్రెడీ ఒక సిద్ధాంతాన్ని. ఏమని? తొందరపడండి, ప్రజల ముందు ఎప్పుడు ఒకటి చెప్పేయకూడదండి. ఆ తర్వాత దాన్ని ఒకవేళ తప్పని తెలిసినా ఒప్పుకోలేక, లాక్కోలేక, పీక్కోలేక ఇక తాను చెప్పిన తప్పునే కంటిన్యూ చేసి ఒప్పు చేయాలనుకుంటాడు ఒకడు మనిషి. తాను చెప్పిన దాన్ని ఒప్పు చేయాలనుకొని ఇది చూపిస్తే వాళ్ళు అంటారు, ఏమండి ఇవి తర్జుమా మిస్టేక్ అండి. తర్జుమా మిస్టేకా? ఇది తర్జుమా మిస్టేక్ అండి ఒకడు అంటాడు. ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ అట. ఒకడంటాడు దీని మూలం ఎక్కడ ఉందండి అంటాడు, హెబ్రూలోకి వెళ్ళాలి అంటాడు.
మరీ చీపుగా కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా అండి? అదే నాకు ఫోన్ చేశాడని చెప్పానే, సోలాపూర్ నుంచి ఒక ఆయన. ఏమండి నన్ను అడిగాడు, నా ఎపిసోడ్స్ అన్నీ చూడు, లేదంటే మరలా నేను ఆరుమూరు వెళ్తున్నాను అప్పుడు చెప్తాను విను అన్నాను. నాతో ఫోన్ మాట్లాడడం పెట్టేసి ఆ రాత్రికి రాత్రి ఏదో వీడియో చేసేసి తెల్లారి నాకే పంపించాడు. డౌట్ వచ్చింది, అడిగావు, నా ఎపిసోడ్స్ చూడమన్నాను, నువ్వు రాత్రికి రాత్రి ఎపిసోడ్స్ చూడవు నాకు తెలుసు. ఆర్మూర్లో సభ ఉంది విను నేను చెప్తానన్నాను, తెల్లవారేసరికి యూట్యూబ్ ఛానల్లో వీడియో మాట్లాడి పెట్టేసావు. కొంతమందికి పిచ్చి పట్టింది, జాగ్రత్త. యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న వాళ్ళందరూ తొందరగా వ్యూవర్స్ వస్తే తొందరగా ఏదో వచ్చేస్తుందట, డబ్బులు వచ్చేస్తాయట. నాకు తెలియదండి ఎన్నాళ్ళు, నాకు ఈ మధ్య కాలంలో తెలిసింది. యూట్యూబ్లో వ్యూవర్స్ పెరిగిపోతే మానిటైజేషన్ అని ఆన్ చేసుకుంటే, వ్యూవర్స్ ఎక్కువైపోతే ఆ టైమింగ్ ఆ సబ్స్క్రైబర్స్ పెరిగితేనట యూట్యూబ్ ఛానల్ నుంచి ఆదాయం ఉందట. కొంతమంది క్రైస్తవులకి ఈ పిచ్చి పట్టింది. ఒకటి తిన్నగా సభలో వాక్యం మాట్లాడతాడు, చర్చిలో మాట్లాడతాడు, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కోసం కారులో కూడా కూర్చొని మాట్లాడుతున్నారు. ఏ వీడియో లేకపోతే ఆడే తోటలో తిరుగుతూ వీడియో తీసేసి పెడుతున్నాడు. అలా తొందరగా నీ వ్యూవర్స్ పెంచుకోవాలను, సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలను, ఏదో ఒక కొత్త సంగతి. ఆ లక్షెట్పేటలో మాట్లాడింది ఏదో చిన్న చిన్న బిట్స్ కట్ చేసి ఈ బ్రదర్ తప్పు మాట్లాడుతున్నారు, ఇది రైట్ అని చెప్పి యూట్యూబ్లో పెట్టేసావు. అప్పుడు అర్థమైపోయింది వాడి అమాయకత్వం, ఆ బ్రదర్ యొక్క అమాయకత్వం. కానీ దేవునితో చెలగటం కదా అది, వాక్యంతో చెలగటం అంటే ఎవరితో చెలగటం? దేవునితో. తొందరపడి సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలను, వ్యూవర్స్ పెంచేసుకోవాలను, తొందరపడి నీ సిద్ధాంతాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్లాలను నువ్వు యూట్యూబ్లో ముందుగా పెట్టేస్తే అది రైట్ అవుతుందా? మళ్ళా వస్తానుగా నేను, మళ్ళా నా ఛానల్లో మాట్లాడతాగా. నిజంగా ఒక సిద్ధాంతం బలపరుచుకోవాలనే తాపత్రయం తప్ప సత్యాన్ని తెలుసుకోవాలనే తాపత్రయం ఉంటే విని కూర్చొని నేర్చుకొని ఆలోచించాలి. సత్యం తెలుసుకోవాలనే తాపత్రయం లేదండి. అందుకే వాళ్ళకు ఉండదండి. ఎందుకంటే మేము ఒక సిద్ధాంతం చెప్పామంటే అది రైట్ అని కూర్చునేవాళ్ళు వాళ్ళు. కనుక మీరు ఆలోచించండి, ఏది నిజం ఏది అబద్ధం. మీరు చదవండి, బైబిల్ మీరు చదవండి. మళ్ళీ చెప్తున్నాను, నేను కూడా జయశాల్ గారి దగ్గర నేర్చుకున్నాను కనుక జయశాల్ గారు చెప్పిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొచ్చి చెప్పేస్తాను. మేము మొదటి నుంచి నేర్చుకున్నాం కనుక అదే రైటు. మొండి వాదన చేసేవాళ్ళం కాదు. జయశాల్ గారి దగ్గర విన్నామని చెప్పడం లేదు. నేను పదే పదే పరిశోధించి తరచి చూసుకొని రైటా రాంగా అని 10 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత ప్రజల మధ్యకి వస్తున్నాను. లేకపోతే మీలాంటి వాళ్ళు ఇంతమంది నిలబడి ప్రశ్నిస్తే నేనేమైపోతాను? అంతే కదా. సేవకులు ఉన్నారు వేదిక మీద, వాళ్ళు ప్రశ్నిస్తే నాకు మాట రాదు కదా. గనుక నేను చెప్పదలుచుకున్నది రైటా రాంగ్ అని బైబిల్ని బట్టి 10 సార్లు చూసుకుంటేనే పబ్లిక్లో నిలబడాలి, లేకపోతే నాలాంటి చేతిలోనే పడిపోవాలి. గనుక యేసుక్రీస్తు గురించి ఏం వ్రాయబడింది అంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను, ఆయన దేవుడని రాయబడితే ఇది తర్జుమా మిస్టేక్ అంటే సరిపోద్దా? మరొకడు ఏం చేశాడు ఛానల్లో మాట్లాడిన వాళ్ళు, ఇదిగో ఏదట ఆర్షియం బైబిల్లో ఎలా ఉంది అని చూపిస్తున్నాడు. ఏ బైబిల్లో? ఆర్షియం బైబిల్లో. అదేంటి నీ దగ్గర ఉన్న బైబిల్ ఏమైంది? తెగులు వచ్చిందా దీనికి? మన దగ్గర ఉన్న బైబిలేనా? ఇది ఆపేసి వేరే బైబిల్ ఎందుకు చూపిస్తున్నావు? అంటే మన బైబిల్లో దేవుడు అని ఉంది, ఆర్షియం బైబిల్లో ఉండదా? వాళ్ళు ఏం చేశారంటేనండి, ఆర్షియం వాళ్ళు సరళమైన భాషలోనికి తర్జుమా చేశారండి. గుంటూరు బిషప్ గాలిబాలి అని ఒక ఆయన అధ్యక్షతన తెలుగు బైబిల్ని సరళీకృత భాష అని చెప్పి, నిజానికి మనదే సరళంగా ఉంటుంది, మనదే సరళం అంటే ఈజీ భాష అని, ఈజీగా మనం ఫాలో అయ్యే భాష ఈజీగా ఉంది బైబిల్ భాష. కానీ బిషప్ గాలిబాలి అనేటువంటి ఒక ఆయన ఆధ్వర్యంలో బైబిల్ని మళ్ళీ తెలుగులోకి తర్జుమా చేశారండి. ఆ తర్జుమాలో ఎన్ని తప్పులు ఉన్నాయంటే, యేసుక్రీస్తుకి అక్క చెల్లెళ్ళు ఉన్నారని రాశారండి. ఎవరున్నారు? యేసుక్రీస్తుకి అక్కలు ఉన్నారా? అక్కలుంటే అసలు యేసుక్రీస్తే అవడం. ఎందుకంటే కన్య మరియ గర్భాన పుట్టాలి కదా క్రీస్తు అంటే. అక్కుంటే కన్య ఎందుకు అవుతుంది ఆవిడ? యేసు ప్రభువుకే అక్క ఉంది అంటే మరియమ్మకు మళ్ళీ ముందే కూతురుందని అర్థం, అంతే కదా.
యేసుక్రీస్తు కంటే ముందు అక్క ఉందంటే మరియమ్మ ఆల్రెడీ ఒక కూతుర్ని కందని అర్థం. అలాంటప్పుడు ఈయన క్రీస్తు ఎందుకు అవుతాడు? కన్య ఎందుకు అవుతుంది ఆవిడ? మొత్తం బైబిల్ తప్పు, యేసుక్రీస్తు తప్పు అయిపోతారు. వాళ్ళు ట్రాన్స్లేషన్లో అక్క చెల్లెళ్ళు అని రాసుకున్నారు. ఇలాగ ఈ ట్రాన్స్లేషను ఆ ట్రాన్స్లేషను. ఒక ఆయన అయితే హెబ్రీ భాషలోకి వెళ్దాం అంటాడు. ఉన్న భాషే అర్థం కావట్లేదు వీళ్ళకి. తెలుగులో ఉన్న బైబిల్లోని భాషే అర్థం కావట్లేదు. రేపు ఎల్లుండి కూడా చూపిస్తాను ఆ వచనాలు. నిజంగా తెలుగులో ఉన్న విధానం వేరు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం వేరు. అవసరమైతే ప్రొజెక్టర్ ఒకటి పెట్టించండి. ఉందా? రేపు పెట్టించండి. ఎందుకంటే మీకు అర్థం కావడానికి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వేసి చూపిస్తాను, క్లిప్స్ వేసి. గనుక ట్రాన్స్లేషన్ మిస్టేక్ అనొద్దు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బైబిల్ని వ్రాయించిన వాడు దేవుడు అండి. బైబిల్ని వ్రాయించినవాడు దేవుడు. భాషలలోనికి బైబిల్ను పంపేటప్పుడు అసలు ప్రారంభం ఎలా జరిగిందో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. అందరినీ హిబ్రూకు బైబిల్లోకి రమ్మని దేవుడు చెప్పాడా? హిబ్రూ నేర్చుకోమని, ప్రపంచ ప్రజలకు హిబ్రూ నేర్చుకోమని బైబిల్లో దేవుడు ఏమైనా చెప్పాడు? ఎక్కడైనా చెప్పాడా? నా ప్రశ్న ఈ రోజు నుంచి మీరు ఆలోచించండి. అపోస్తలులకు ఇతర భాషలు మాట్లాడే శక్తినిచ్చి వారి దగ్గర ఇతర భాషల్లో బైబిల్ చెప్పించాడా? లేక దేవుని గురించి తెలుసుకోవాలంటే మీరు హిబ్రూ నేర్చుకోండి అని అన్ని జనులకు చెప్పాడా? ఏం జరిగింది చెప్పండి? ఏ బోధకులైతే అపోస్తలు అయితే, అపోస్తలే కదండి వెళ్ళింది, ఆ అపోస్తలు అక్కడున్న స్థానిక భాషలో వీళ్ళు మాట్లాడే తప్ప ఆ స్థానిక భాషలో వాళ్ళు మీరు హిబ్రూ నేర్చుకోండి అని బలవంతం చేయలేదు. చేశారా? కానీ ఇప్పుడు కొంతమంది వస్తున్నారండి, హిబ్రూ నేర్చుకోవాలండి. హిబ్రూ ఎందుకు నేర్చుకోవాలి? తెలుగు బైబిల్ తప్ప? తెలుగు బైబిల్లో ఒకటి తప్పు అన్నావంటే నాకు ఏమండి నువ్వేం చెప్తున్నావో తెలుసా? ఎప్పుడైతే ఒక విషయం తప్పు ఉంది తెలుగు బైబిల్లో అన్నావో మిగతా వాటి మీద కూడా నమ్మకాన్ని పోగొట్టావు జనాల్లో. ఒకటి తప్పు అన్నావు, ఇంకోటి మాత్రం రైట్ అని గ్యారెంటీ ఏముంది? అలా విడిపోద్దాడు మనసు. బైబిల్లో తప్పులు ఉండవండి, తెలుగు బైబిల్లో ఏ తప్పులు లేవండి. ఆఫ్కోర్స్ ట్రాన్స్లేషన్లోనో ప్రింటింగ్లోనో 1-2 తప్పులు తొర్లినా అది చిన్న ట్రాన్స్లేషన్ మిస్టేకో లేదంటే ప్రింటింగ్ మిస్టేకో అనేది అదే తెలుగు బైబిల్ని బట్టి తెలుసుకోవచ్చు. అదే బైబిల్ని బట్టి, ఈ బైబిల్ని బట్టి తెలుసుకోవచ్చు. ఉదాహరణకు అబ్రహాము ఉన్నాడా? అబ్రహాము శోధింపబడి అనే మాట ఉంటుందండి బైబిల్లో, క్రొత్త నిబంధనలో. యాకోబు పత్రికలోనా? యాకోబు పత్రిక. అబ్రహాము శోధింపబడి అనే మాట ఉంటుంది. అబ్రహాము శోధింపబడలేదు, పరిశోధింపబడ్డాడు. హెబ్రీ 11వ అధ్యాయము 17వ వచనం. చాలండి, ఎందుకంటే డీటెయిల్గా వెళితే సమయం చాలుదాం. యాకోబు పత్రిక 1:13. ఏమన్నా అక్కడ ఏమన్నాడంటే అబ్రహాము శోధింపబడ్డాడు. అది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనంలో అబ్రహాము శోధింపబడని మాట రాయబడింది. యాకోబు దగ్గరికి వచ్చేసరికి ఏం చెప్పాడు? 1వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధించడు గనక ఎవడైనాను శోధింపబడిన. అయితే హెబ్రీ పత్రికలు రాసిన మాట శోధింపబడే ఉంది అంటే మూలానికి వెళ్తాం, మరలా ఆది కాండానికి వెళ్తాం. అక్కడ ఏముంది అంటే ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును శోధించినని లేదు. అక్కడ ఏముంది? అక్కడ పరిశోధించినని ఉంది. ఇక్కడికి వచ్చేసరికి యాకోబు పత్రికలో శోధించనని చెప్పకూడదు, పరిశోధించనని చెప్పాలని ఉంది. ఈ మధ్యలో హెబ్రీ పత్రికలో శోధింపనని పడిందంటే ఇప్పుడు మనకేమర్థమైపోయింది? అక్కడ ట్రాన్స్లేషన్ మిస్టేకో ప్రింటింగ్ మిస్టేకో జరిగిందని మనకు అర్థమైపోయింది. ఏమండి, ఈ జరిగిన చిన్న ప్రింటింగ్ మిస్టేక్ని అర్థం చేసుకోవడానికి మనం హెబ్రీ బైబిల్కి వెళ్ళామా? వెళ్ళాల్సిన అవసరం ఉందా? గనుక తెలుగులో ఉన్నదాన్ని తెలుగులో అర్థం చేసుకునే సామర్థ్యం దేవుడిస్తాడు. అర్థం చేసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. గనుక యేసుక్రీస్తు దేవుడని వ్రాయబడిన ఒక మంచి ప్రధానమైన వాక్యాన్ని ఇది ప్రింటింగ్ మిస్టేక్ అని ఎంతమంది మనసులను పాడు చేస్తున్నారండి, ఎంతమంది హృదయాల్లో విషం వేస్తున్నారండి, ఎంతమంది హృదయాల్లో. అలాగని ఒక్క మాటేనా? తీతుకు రాసిన పత్రిక చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13. అనగా
మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క, యేసుక్రీస్తు ఎవరట? మహాదేవుడును మన రక్షకుడు. మహాదేవుడును మన రక్షకుడు. మహాదేవుడును మన రక్షకుడు. ఏమండి, నాకు ముందుగా ఏ దేవుడు నిర్మించబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు, ఆ మాట తీసుకొని యేసుక్రీస్తుని దేవుడు కాదు అనేస్తే మరి క్రొత్త నిబంధనలో వ్రాయబడిన ఈ మాటలన్నీ ఏం చేస్తావు? అక్కడ దేవుళ్ళు కాదు అన్నది యేసుక్రీస్తుని కాదు, వాళ్ళు నిర్మించుకున్న దేవతల్ని. వాళ్ళు నిర్మించుకున్న దేవతలను ఉద్దేశించి వాళ్ళు దేవుళ్ళు కాదంటే వీళ్ళు ఆ మాట పట్టుకొని యేసుక్రీస్తు కూడా దేవుడు కాదంటున్నారు. వీళ్ళకి ఎంత జ్ఞానం ఉందో మీరు ఆలోచించండి. మహాదేవుడును మన రక్షకుడును అయినా, మహాదేవుడును మన రక్షకుడు అంటే ఆ రెండు లక్షణాలు, రక్షకుడు ఆయనే, మహాదేవుడు ఆయనే అక్కడ మాట్లాడుతున్న సందర్భం. మరొక మాట చదువుదాం. అదే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలోని మధ్య మాట. ఆ నిత్య జీవమును అబద్ధమాడ నేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం. మన రక్షకుడు ఎవరు? ఇప్పుడు మన రక్షకుడు ఎవరు? ఆ రక్షకుడు ఏమన్నాడు? మన రక్షకుడైన అక్కడ పదాన్ని చదవండి. దేవుని ఆజ్ఞ ప్రకారము. అది వదిలేసి రక్షకుడైన దేవుడు అనే పదం మీ నోట్లోంచి రావాలనుకుంటున్నాను. అదొక్కటి వదిలేసి మిగతా చదువుతున్నారు. మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం. మన రక్షకుడైన దేవుడు, మన రక్షకుడైన వాడు దేవుడు. అంతేనా? దాని అర్థం అదేనా? మన రక్షకుడైన దేవుడు. మన రక్షకుడు క్రీస్తు అండి. క్రీస్తుని ఏమన్నాడు ఇక్కడ? దేవుడు. యోహాను సువార్త 20వ అధ్యాయము. యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం నుంచి చదువుదాం. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు ఒకసారి. అలా ప్రత్యక్షమైనప్పుడు తోమ లేడు, తర్వాత వచ్చాడు. శిష్యులు చెప్పారు, మన ప్రభువు లేచాడు, సమాధిని గెలిచి లేచాడు అంటే ఆయన అంటాడు, ఆయన మరణించి లేచాడా? అది ఎలా సాధ్యం? నేను నమ్మను. ఆయన గాయాల్లో వేళ్ళు పెట్టి చూసి ఆ రక్తం నా చేతికి అంటితేనే నమ్ముతాను అన్నాడు. అప్పుడు ఏం జరిగింది చూడండి, 26వ వచనం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి సమాధానము కలుగునుగాక అనెను. తర్వాత తోమాను చూచి, నీ వేలిటి చాచి నా చేయి చూడు, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి. ఎందుకంటే ప్రక్కలో బల్లెపోటుతో పొడిచారు కదండి, బల్లెపోటు ఉంది కదండి. నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనెను. అప్పుడు తోమా ఏమన్నాడు? నా ప్రభువా, నా దేవా. ఏమన్నాడు? నా ప్రభువా, నా దేవా. అప్పుడు యేసు ప్రభు ఏమనాలి? ఒరే తోమా, నీకు విశ్వాసమే లేదనుకున్నాను, బొత్తిగా నన్ను ఏమని పిలవాలో కూడా తెలియదా నీకు అన్నాడా అండి? తోమా అంటే అవిశ్వాసి, తోమా అంటే అవిశ్వాసి, తోమా అంటే అవిశ్వాసి. నువ్వు 10 సార్లు అంటావు. అసలు తోమా కాదు, మనం అవిశ్వాసులు. తోమా ఒక్కసారి పొరపాటున వేలు పెడితేనే నమ్ముతానన్నాడు. ఇక జీవితాంతం మన ప్రసంగాలన్నింటిలో తోమాను ఏం చేసాం మనం? అవిశ్వాసి, 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 అవిశ్వాసి 100 సార్లు అన్నాం. అసలు అవిశ్వాసులు ఎవరు? మనం. తోమా ఒక్కసారే పొరపాటు పడ్డాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు నీ వేలు చాచి నా ప్రక్కలో ఉంచు, అవిశ్వాసి కాక విశ్వాసి అయి ఉండు అన్నాడో, వెంటనే ఏమన్నాడు తోమా ఆయనతో? నా ప్రభువా, నా దేవా. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నన్ను దేవా అనకూడదు అన్నాడా? నువ్వు నన్ను చూచి నమ్మితివంటే దేవా అని అనడం, నమ్మటం తప్పు కాదా?
తప్పు కాదు, దేవా అంటున్నాడు. ఏమండి, నీ మాటలు కనబడుతుంటే ప్రింటింగ్ మిస్టేక్ అని ఒకడు, ట్రాన్స్లేషన్ మిస్టేక్ అని ఒకడు. ఇక కనబడిన ప్రతి చోట నువ్వు ప్రింటింగ్ మిస్టేక్, ట్రాన్స్లేషన్ మిస్టేక్ అంటావా? నువ్వు అలా అంటావని ఏదో పదాలు చూపించను నీలాగా. కొత్త గ్రంథంలో నా తర్వాత ఏ దేవుడు ఉండడు అనే మాట పట్టుకున్నావు. నా తర్వాత ఏ దేవుడు ఉండడు, ముందే దేవుడు ఉండడు అని చెప్పిన మాట దేని గురించి, ఎవరి గురించి, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? అసలు సందర్భం ఏంటి? ఏమేం పట్టించుకోవా? వాళ్ళు చేసుకున్న బొమ్మలను ఉద్దేశించి నా ముందు లేరు వీళ్ళు, నా తర్వాత ఉండరు. నా ముందు లేరు, నా తర్వాత ఉండరు. వాళ్ళు మీకు రక్షకులు కాదు, వాళ్ళు మీకు రాజులు కాదు, వాళ్ళు మీకు సృష్టికర్తలు కాదని వాళ్ళని ఉద్దేశించి మాట్లాడాడు. అంతేగాని యేసుక్రీస్తే దేవుడు కాదని చెప్తున్నట్లు అక్కడ ఒక బైబిలులో, ఒకే బైబిలులో ఆయన దేవుడు కాదు, దేవుడు. బైబిల్ను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు దేవుడని బైబిల్ స్పష్టంగా చెప్పింది. దేవుడని చెప్పింది అని అంటే తండ్రి అయిన దేవుడే ఈయనని చెప్పినట్టు కాదు. మళ్ళీ అక్కడ ఈ కన్ఫ్యూజన్ చాలామందికి, ఇదే కన్ఫ్యూజన్ అండి. దేవుడు అని చెబితే ఇక తండ్రి అయిన దేవుడేనా? తండ్రి అయిన దేవుడు అని చెప్పిందా? కాదు, చెప్పలేదు. తండ్రి అయిన దేవుని వద్ద ఉన్న దేవుడు, తండ్రి అయిన దేవుని వద్ద ఉన్న దేవుడు. ఆయన ఎవరు, ఎలా ప్రారంభమయ్యారు, లేదా ఎలా ఉన్నారు, ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ ఈ 3 రోజుల్లో మనం మాట్లాడుకుందాం. ఇకపోతే వాళ్ళకున్న సమస్య, యేసుక్రీస్తును దేవుడు అని ఒప్పుకోవడానికి వాళ్ళకున్న సమస్య ఏంటంటే, అంటే వాళ్ళ వాదాన్ని బలపరుచుకోవడానికి వేసే ప్రశ్నలు. మొదటి ప్రశ్న ఏమో, తండ్రి అయిన దేవుడు నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు అన్నాడు కాబట్టి యేసుక్రీస్తుని దేవుడు అనకూడదని ఒకళ్ళు అంటారు. ఆయన ఎప్పుడైనా దేవుడని తనను తాను దేవుడని చెప్పుకున్నాడా? ఇదో ప్రశ్న. అంటే ఆయన దేవుడని ఒప్పుకోలేని వాళ్ళు, ఆ మనస్తత్వం కలిగిన వాళ్ళు వేసే ప్రశ్న ఏంటంటే, నేను దేవుణ్ణని ఆయన ఎప్పుడైనా చెప్పుకున్నాడా? మనుష్య కుమారుడని చాలాసార్లు చెప్పాడు తప్ప, యేసుక్రీస్తు గురించి చాలా చోట్ల ఏం రాయబడింది క్రొత్త నిబంధనలో? మనుష్య కుమారుడు ఉంది, చాలా చోట్ల ఉంది. నేను దేవుణ్ణని ఆయన ఎక్కడైనా చెప్పుకున్నాడా అంటే, ఆయన చెప్పుకుంటేనే దేవుడవుతాడు అని వీళ్ళ కోణం. ప్రియులరా, చాలామంది మత ఛాందస్వాదులు అని చెప్తున్నాను. ముఖ్యంగా ఇస్లాం సోదరులలో ఉన్న కొంతమంది మత ఛాందస్వాదులు ఇవే ప్రశ్నలు సంధిస్తూ ఉంటారండి. ఆయన ఎక్కడైనా దేవుడని చెప్పుకున్నాడా? పుట్టుకున్నవాడు దేవుడు ఎలా అవుతాడు? చావున్నవాడు దేవుడు ఎలా అవుతాడు? ఇవన్నీ చెప్పేది ఎవరంటే వాళ్ళే. యథార్థంగా ఏం జరిగిందో ఒక సంఘటన చెప్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. ఈ దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదని చెబుతున్న ఆయన ఎవరున్నారో ఆయనండి ఒకనాడు యూనివర్సిటీలో జయశాలి గారి దగ్గర ఉన్నవాడే. అప్పుడు నేను కూడా ఉన్నాను, ఆయనతో పాటు నేను ఉన్నాను. అప్పుడు నేను చిన్నవాడిని, 19 ఏళ్ళు మహా అయితే. అప్పుడు విజయవాడలో యనమల కుదురని ఒక ప్రాంతంలో ఒక చర్చి దగ్గరికి ఈయన వచ్చాడు. ఎవరు? యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్తున్న ఆయన. అప్పుడు దేవుడనే చెప్తున్నాడు ఈయన. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు దేవుడు కాదని ఎవరైతే చెప్తున్నారో, అప్పుడు అంటే 2003, 2002 ఆ టైం అది సుమారుగా. అప్పుడు యేసుక్రీస్తు దేవుడనే చెప్తున్నాడు ఈయన అప్పుడు. మరి అప్పుడు దేవుడు అని చెప్పిన ఆయన ఇప్పుడు సడన్గా దేవుడు కాదని ఎందుకు చెప్తున్నాడు అనుకుంటున్నారా? జరిగింది చెప్తాను, జాగ్రత్తగా వినండి. అప్పుడు కొంతమంది ముస్లిమ్స్తో మాట్లాడడానికి విజయవాడలో యనమల కుదురులో ఒక చర్చిలో ఏర్పాటు చేశారు. యేసుక్రీస్తు దేవుడా, దేవుడు కాదా ఆ విషయం మాట్లాడడానికి. అప్పుడు ముస్లిమ్స్ మాట్లాడుతూ ఈ ప్రశ్నలన్నీ ఆయనకు సంధిస్తున్నారు. పుట్టినవాడు దేవుడు ఎలా అవుతాడు? చావున్నవాడు దేవుడు ఎలా అవుతాడు? ఇదిగో నా తర్వాత ఏ దేవుడు ఉండడని అన్నాడు కదా, అలాంటప్పుడు దేవుడు. అసలు ఈయన ఈరోజు చెబుతున్న పాయింట్లన్నీ ఒకనాడు వాళ్ళు ఎత్తిన పాయింట్లు. ఆ రోజు వాళ్ళతో సరిగా మాట్లాడలేకపోయి చెప్పలేకపోయాడండి ఈయన. నేను పక్కనే ఉన్నాను అప్పుడు. నాకేమో ఆవేశం వస్తుంది. ఎందుకంటే నేను జయశాలి గారి దగ్గరికి వెళ్ళిన మొదటి సంవత్సరం నుంచే వాక్యం చెప్తున్నాను. అసలు నాకు ఛాన్స్ ఇస్తే నేనే మాట్లాడతాను కదా, ఈయన సరిగా మాట్లాడడం లేదని నాకు అనిపిస్తుంది. ఆయన నన్ను ఏమన్నాడంటే ఆ తర్వాత, నీ వయసు ఎంత తమ్ముడు, నీ అనుభవం ఎంత, నువ్వు నా ముందు మాట్లాడతావా అన్నాడు. ఎవరు? దేవుడు కాదు అన్నాడే ఆయన. అప్పుడు నేను చిన్నోడిని కదా, మరి నన్ను మాట్లాడనివ్వలేదు. అలాగని ఈయన మాట్లాడాడంటే ఈయన మాట్లాడలేకపోయాడు. ఆ రోజు నుంచి ఈయనకి మనసులో పడిపోయింది, ఏంటి వాళ్ళకి సమాధానం చెప్పలేకపోయాను అంటే వాళ్ళదే రైట్ అన్నమాట.
వీళ్ళని ఏమంటారు తెలుసా? చంచల మనస్కులు అంటారు. చంచల మనస్కులు అంటే స్థిరమైన మనస్సు లేదు, అస్థిరులు అనమాట వీళ్ళు. అస్థిరులు. మళ్ళా చెప్తున్నాను, కొంతమంది సహోదరులు మాకు ఏదో ఏమంటారు, మాకేదో సలహా ఇవ్వటము, మా మంచి కోరి చెప్తున్నట్టుగాను, మేము మారాం, తొందరగా మీరు మార్చుకోండి మాకు చెప్తున్నారు. మారావా? ఎందుకు మారావు? ఒక విషయంలో మారావంటే అది విశ్వాసమే కాదు. రాసుకోండి, చెప్తున్నాను. గ్యారంటీ. నమ్మకమే కాదు, ఒక విషయంలో నువ్వు మారావంటే దాన్ని నమ్మలేదు. నమ్మేటప్పుడే 100 సార్లు పరీక్షించుకొని నమ్మిన తర్వాత మారకూడదు. అది నమ్మకం అంటే. ఈ విషయంలో మారినవాడు రేపొద్దున ఎవడో వచ్చి ఇంకోటి ఏదో చేతి మారిపోతావుగా. యేసుక్రీస్తు దేవుడు 100 సార్లు ఆలోచించుకొని నమ్మాం, ప్రాణం పోయినది మారదు. మాకు ఎవడు మార్చలేడు. ఎందుకు? మేము పునాది వేసుకుంది మనుషుల నోటి మాట మీద కాదు. ఎవరో ప్రసంగం చేసే జయశాలి గారు ఛాలెంజ్ చేసి చెప్పారు కనుక నమ్మాను అంటలేదు నేను. జయశాలి గారు కూడా ఏం చెప్పారో తెలుసా? ఏం నేర్పారో తెలుసా మాకు? నేను చెప్పానని నమ్మొద్దు, అలాగున ఉన్నదో లేదో లేఖనములలో పరిశోధించి చూసి నేర్చుకోండి అని చెప్పారు ఆయన. మేము పరిశోధించి చూసి యేసుక్రీస్తులో దైవత్వం ఉంది, క్రీస్తు దేవుడని నమ్మాము గనక ఆ నమ్మకం మారదాం. మారితే అసలు నమ్మకమే కాదు. నీలాగా మారిపోయేవాడు ఈరోజు ఇలా మారావు, రేపు ఇంకోలా మారిపోతావు. నువ్వు మారుతూనే ఉంటావు, ఎందుకంటే నువ్వు అస్థిరుడివి, అసలు నీకు విశ్వాసమే లేదు. పైగా మాకు సలహా ఇస్తున్నాం, మేము మార్చుకున్నాం, తొందరగా మీరు కూడా మార్చుకోండి. మార్చుకున్నావా? ఎందుకు మార్చుకున్నావు? గనుక నువ్వు అయిపోయావు అన్నమాట. ఇక ఏ విషయంలో నువ్వు నమ్మలేవు. ఒక్క విషయంలో మారిన వాడికి అన్ని విషయాలు అనుమానం పడుతూనే ఉంటాడా? అన్నీ అనుమానపడతాడు. ఆ రోజు ముస్లిమ్స్ వేసినటువంటి ప్రశ్నలు మనసులో పెట్టుకున్న ఇతను నెమ్మదిగా ఆ రోజు నుంచి బోధ మార్చాడు. నెమ్మదిగా మార్చి ఒకేసారి ఇప్పటి వరకు దేవుడు అని చెప్పాం, ఒకేసారి దేవుడు కాదని చెప్తే ఏమవుతారని నెమ్మదిగా కొంచెంగా విషయాన్ని ఎక్కిస్తూ ఎన్నాళ్ళకు ముసుగు తీశారు. అదే లక్షెట్టిపేటలో జరిగింది. లక్షెట్టిపేటలో పిల్లల దగ్గర అదే జరిగింది. మేము ఎప్పటి నుంచో యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్తున్నాం, కాకపోతే ఒకేసారి చెప్తే మీరేమవుతారో అని కొంచెంగా బయట పెట్టాం. ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాం యేసుక్రీస్తు దేవుడు కాదనేసాడట ఒక బ్రదరు. అంతే, పిల్లలు ఒక్కసారిగా ఆలోచించి వాక్యానికి విరుద్ధం ఇదని ఆలోచించి వెంటనే లక్షెట్టిపేటలో సెమినార్ పెట్టారు. నువ్వెందుకు మారావు? ఎలా ఉంటుందంటేనండి, ఆ టీచర్ పిల్లల్ని చార్మినార్ ఎక్కడుంది అని అడిగింది అనుకోండి, పిల్లలు హైదరాబాద్ అని చెప్తారు. టీచర్ కళ్ళెర చేసి హైదరాబాదా అని కళ్ళెర చేసింది అనుకోండి, వాడికి అంగారైపోతాడు. కాదా? అయితే ఆరుమూరు అని చెప్తాడు. ఎందుకు? వాడికి దాని మీద పట్టు లేదు. పట్టున్నవాడైతే టీచర్ కళ్ళెర చేస్తే ఏంటి, కన్ఫ్యూజ్ చేస్తే ఏంటి, ఆడు హైదరాబాదే చెప్తాడు. సబ్జెక్టు మీద పట్టున్నవాడు ఎన్ని రకాలుగా కన్ఫ్యూజ్ చేసినా హైదరాబాద్ అంటాడు. యేసుక్రీస్తు దేవుడని నువ్వు నమ్మావు, వాడెవడో వచ్చి కాదనగానే నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయావు అంటే నువ్వెవరు? నీ బ్రతుకే అదేక. ఎన్ని కోణాలలో ఎన్ని విధాలుగా ప్రశ్నలు ఎదురైనా చెప్పగలిగితేనే నువ్వు నమ్మినట్టు. గనుక వాళ్ళెవరో కన్ఫ్యూజ్ చేసిన ఆ రోజు నుంచి బోధ మార్చుకొని ఇక యేసుక్రీస్తు దేవుడు కాదు, మనుష్య కుమారుడని పిలువబడింది, దాన్ని ఒప్పించటానికి మరి ఆయన దేవుడని లేదంటే దేవుడితో సమానమని ఉంది కదా. అంటే ఆయన దేవుడితో సమానంగా ఉన్నది, దేవుడుగా ఉన్నది ఏది? ఈ యోహాను సువార్త 1వ అధ్యాయంలో దేవుని యొద్ద ఎక్కడో ఎలా ఉన్నాడని రాయబడింది? దేవుడై ఉన్నాడు. సృష్టి పుట్టక ముందు దేవుడై ఉన్నాడు, కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి మనిషిగా మారాడు కాబట్టి ఇక మనిషి కుమారుడే దేవుడు కాదంటున్నాడు. అర్థమైందా? ఆయన సృష్టి పుట్టక ముందు దేవుడుగా ఉన్నాడు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనుష్య ఆకారంలోకి వచ్చాడు కాబట్టి ఇక దేవుడు కాదు, మనిషి కుమారుడు అనాలి. ఇవన్నీ ఎలా రాంగో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏమంటే సమయం ఎక్కువ తీసుకున్నా మీరు కంగారు పడకండి, వాక్యం కదా. రైట్. ఆయన నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుణ్ణి అని చెప్పుకోలేదు. ఒక మాట వాళ్ళు అంటున్న మాటలు. రెండవది, సృష్టి పుట్టకముందు దేవుడు కానీ సృష్టిలోకి వచ్చాక దేవుడు కాదన్నమాట. మనిషి కుమారుడు అనే మాట
ఈ మాటలను బట్టి ఆయన దేవుడు కాదండి, మనిషి కుమారుడు. గుడ్. బైబిల్లో ఎక్కువసార్లు మనిషి కుమారుడు మనిషి కుమారుడు మనిషి కుమారుడు రాయమాడిన మాట నిజమే. దేవుడైతే మనిషి కుమారుడు అని ఎందుకు రాస్తున్నాడు? కొన్ని మాటలు మీకు చెప్తాను, కొన్ని ఉదాహరణలు చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. తనను తాను దేవుడని చెప్పుకునే అవసరత దేవుడికి ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా తమ గురించి తాము పరిచయం చేసుకోవాలి, రైటే. కానీ ఆ కర్మ దేవుడికి రాకూడదండి. అదే కదా మెయిన్. తండ్రి అయిన దేవుడి గురించి ఆలోచించండి. ఆయనకు వచ్చిన పరిస్థితి ఇశ్రాయేలీల దగ్గర ఎప్పుడు వచ్చింది? నేనే అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎప్పుడు వచ్చింది చెప్పండి? వాళ్ళు ఆయన్ని విడిచిపెట్టి, ఆయన్ని మర్చిపోయి, దేవుడంటే ఏంటో తెలియక దారుణమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన చెప్పుకోవలసిన పరిస్థితి వచ్చింది. నేనే సృష్టించిన వాడు, నేనే రక్షకుణ్ణి అని ఆయన అప్పుడు చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా అలా చెప్పాలి, నేను దేవుణ్ణి అని ఈయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. రైట్. దేవుడు యేసుక్రీస్తు నేను దేవుణ్ణి చెప్పుకుంటేనే దేవుడు అవుతాడు అని అంటున్నాడు. కానీ ఆయన చెప్పలేదు, మనిషి కుమారుడుగా ఉన్నాడు అంటున్నాడు. ప్రియులరా, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనుష్య ఆకారంలోకి ఎందుకు వచ్చాడు? కారణం ఏంటి? అది ఆలోచించాలి. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాడు. ఎందుకున్నాడు? అది కూడా ఆలోచించండి. 33.5 సంవత్సరాల తర్వాత మరణించాడు, శిలువ మరణం పొందాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదు. పుట్టకముందు లేదా పరలోకంలో ఆయన ఉండగా అంటే ఈ భూమి మీదకి కన్యామరి గర్భంలో రాకముందు ఏంటి ఆయన పొజిషన్? ఆయన ఏంటి అంటే దేవుని స్వరూపము కలిగి ఉన్నాడు ఫస్ట్. తర్వాత దేవునితో సమానముగా ఉన్నాడు, దేవునితో సమానంగా ఉన్నాడు, దేవునితో సమానంగా ఉన్నాడు, దేవునితో సమానంగా ఉన్నాడు. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోవాలి. అంటే యేసుక్రీస్తు సృష్టి పుట్టకముందు లేదా ఈ భూమి మీదకి రాకముందు ఎలా ఉన్నాడంటే దేవునితో సమానుడు. దేవుడితో సమానుడు అంటే అర్థం ఏంటండి? దేవునితో సమానుడు అంటే అర్థం ఏంటి? ఒక ఆయన అంటాడు దేవునితో సమానుడు కాదండి అంటున్నాడు. సమానుడని బైబిల్ చెప్తే కాదండి అని నువ్వు చెబుతావా? ఏరియస్ సిద్ధాంతం అది. ఏరియస్ అనేవాడి సిద్ధాంతం. బైబిల్ ఏమంది? దేవునితో సమానుడు. ఎందుకు సమానుడు? ఎలా సమానుడు? ఇవాళ ఆలోచించాలి. సమానుడు అని ఆయన అన్నాడంటే సమానుడు, సమానుడు అన్నాడంటే సమానుడు కాదని నువ్వెందుకు చెప్తావు? సమానంగా ఉన్న ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమని అనుకోకుండా విడిచిపెట్టాడు. అది అక్కడ రాయబడినమాట. ఏం విడిచిపెట్టాడు? దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టాడు. దేవునితో సమానంగా ఉన్నాడంటే దేవునికి ఉన్న శక్తియుక్తులు యేసుక్రీస్తుకు ఉన్నాయనా లేవనా? ఉన్నాయి. దేవునికి ఉన్న అధికారం యేసుక్రీస్తుకు ఉందనా లేదనా? దేవునికి ఉన్న హోదా యేసుక్రీస్తుకు ఉందనా లేదనా? దేవునికి ఉన్నటువంటి సకల ఐశ్వర్యము, సకల హోదాలు, సకలమైనటువంటి ఏమంటారు సేవలు పరలోకంలో యేసుక్రీస్తుకు కూడా జరుగుతున్నాయనా జరగటం లేదనా? కోట్ల మంది దేవదూతలు తండ్రి అయిన దేవుణ్ణి ఎలా గౌరవిస్తున్నాయో యేసుక్రీస్తుని కూడా అలా గౌరవిస్తున్నాయి. అవన్నీ వదిలేసి వచ్చాడట. మనుష్య కుమారునిగా పుట్టాడు, మనుష్యుడిగా. వదిలేసి మనుష్యుగా పుట్టాడు అనేది మనసులో పెట్టుకోండి. వదిలేసి ఏమండి? వదిలేసి మనిషి కుమారుడిగా పుట్టాడంటే దానికి ఒక కారణం ఉంటుందనే లేదనే? అన్నీ కలిగి ఇక్కడికి వస్తే తాను నెరవేర్చవలసినవి నెరవేరవని అర్థం. ఈ భూమి మీదకి వచ్చి మానవాకారంలో తాను కొన్ని నెరవేర్చాలి. దేవుడిగా ఉంటే, దేవునిగా శక్తులన్నీ కలిగి ఉంటే, దేవునిగా అన్నీ తనకి ఎన్ని ఉన్నాయో అన్ని హోదాలు, శక్తులు, అధికారాలు టోటల్గా అవన్నిటితో ఇక్కడికి వస్తే తాను నెరవేర్చవలసినవి కొన్ని నెరవేరుతాయా? ఏమి నెరవేర్చాలి? ఎంతకైనా శిలువ మరణం పొందాలి, దెబ్బలు తినాలి, అవమానాలు పొందాలి, చెంపదెబ్బ తినాలి, ఉమ్మివేతలు వేయించుకోవాలి, శరీరంలో శ్రమ పడాలి. ఇవన్నీ జరగాలంటే తండ్రి అయిన దేవునికి పరలోకంలో ఉన్న శక్తులన్నీ యేసుక్రీస్తు అవే యాజ్ ఇట్ ఈజ్ తీసుకొని వస్తే జరుగుతుందా?
బాగా ఆలోచించి చెప్పండి. ముఖం మీద ఆ సైనికుడు ఎవడో ఉమ్మి వేశాడండి. మహాశక్తి కలిగిన ఆ దేవుని దగ్గరికి ఉమ్మి వెళ్తుందా? వాడు ముఖం మీద గుద్దాడు. ఆ మహాశక్తులతో యేసుప్రభు ఇక్కడికి వస్తే ఈ ఈ గుద్దిని చేయి ఏమవుతుంది? ఏమవుతుంది? కొరడా పనిచేస్తుందా? సిలువ పనిచేస్తుందా? మేకులు పనిచేస్తాయా? ఈ భూమి మీదకి వచ్చి కొన్ని నెరవేర్చాలి అంటే అవి కలిగి రాకూడదు, వదిలి రావాలి. అర్థమైందా? వదిలి వచ్చిన ఆ రూపము మానవాకారంలో ఉంది. మానవాకారం. అందరూ మానవాకారంలో ఉన్న యేసుక్రీస్తుని చూస్తున్నారు. మానవాకారంలో రావడానికి ఒక తల్లి గర్భంలోకి వెళ్ళాలి. దాన్ని పుట్టాడని అంటున్నారు. తల్లి గర్భంలోకి వెళ్ళాలి, 9 నెలలు ఉండాలి, ఆకారం ధరించుకోవాలి, భూమి మీదకి రావాలి. ఈ ఆకారంలో కేవలం మనిషిగానే ఉండాలి. ఎందుకంటే తాను నెరవేర్చవలసినవి కొన్ని ఉన్నాయి. అందుకు ఆకారం ధరించుకున్నాడు. ఆకారం ధరించుకుంటే ఆయన దేవుడు కాడా? ఆకారంలో ఎంతకాలం ఉన్నాడు మీరు చెప్పండి? ఎంతకాలం ఉన్నాడు ఆకారంలో? 33.5. ఈ ఆకారాన్ని వదిలిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం చదవండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై ఒకనాడు ఏ అధికారాలను విడిచిపెట్టాడో ఇప్పుడు అవే అధికారాలను పొందినవాడై. ఒకనాడు విడిచిపెట్టాడు కదా, ఆ విడిచిపెట్టిన వాటి విషయంలో వెళ్లే ముందు ఒక ప్రార్థన చేశాడండి. అదే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం చదవండి అన్నమాట. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక ముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో. ఏ మహిమ ఉందో చెప్పండి? లోకం పుట్టక ముందు యేసుక్రీస్తుకు తండ్రి యొద్ద ఏ మహిమ ఉంది? దేవుని యొద్ద దేవునిగా ఉన్నాడు, దేవునితో సమానంగా ఉన్నాడు. అవి విడిచిపెట్టి దేని కొరకు? కేవలం 33.5 సంవత్సరాల్లో తాను నెరవేర్చవలసిన వాటి కొరకు. ఏమి నెరవేర్చాలి? శిలువ మరణం పొందాలి. మరొక మాట చూద్దామా? దాన్ని అలాగే ఉంచండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీ పత్రిక 2:15. 2:15 అండి. హీబ్రూ 2వ అధ్యాయం 15వ వచనం. జీవితకాలమంతయు మరణ భయము చేత, అది ఆయన శరీరములో మనిషిగా, కేవలం మనిషిగా తనకున్న శక్తుల్ని అక్కడ విడిచిపెట్టి ఇక్కడికి మనిషి కుమారునిగా రావడానికి గల కారణాల్లో మరో ప్రధానమైన కారణం ఏంటంటే, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో ఎందుకయ్యాడట? మరణ భయము చేత దాస్యములోకి వెళ్ళిపోయాడు. చాలామంది మరణ భయం. అవునండి, ఈరోజు మనుషులందరికీ భయం ఏంటి చెప్పండి? మరణం అంటే భయం. ఆయనతో పాటు చంపేస్తారో అని. ఇంతేనా మరణం అంటే ప్రభువా? అవునయ్యా ఇంతే. ఇక ధైర్యం వచ్చింది, ప్రకటిస్తున్నారు. అధికారులు పిలిచారు, ఆ నామమును బట్టి పట్టుకోమంటే వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. మనం ఏం లేదు నాన్న, ఇది ఇంతే అని పట్టుకొని చూపిస్తామా? మనం పట్టుకున్న తర్వాత వాళ్ళకి ధైర్యం వస్తుంది. తెలపాలి జోలికి వస్తుందా? కనుక ఆయన తాత్కాలికంగా తనకున్న శక్తిని, తనకున్న మహిమను, తనకున్న అధికారాలను, తనకున్న హోదాలను ప్రక్కన పెట్టి మానవాకారంలో కనబడిన ఈ కాలాన్ని అందరూ చూసుకొని అమాయకంగా దేవుడైతే పుడతాడండి, దేవుడైతే చచ్చిపోతాడండి, దేవుడైతే దెబ్బలు తింటాడండి, ఇలా మాట్లాడుతున్నారు.
ఆయన ఈ 33.5 సంవత్సరాలు ఇలా ఉన్నాడేమో, అంతకుముందు ఆయన దగ్గర మహిమ ఉంది. తండ్రి యొద్ద ఆయన మహిమ కలిగిన వాడై ఉన్నాడు. ఇప్పుడు అడిగాడు, తండ్రి, లోకం పుట్టకముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచు. అలా మరణించి తిరిగి లేచిన తర్వాత తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. ఎలా? పరలోకమందలి శక్తుల మీద, దూతల మీద అధికారం పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. అంటే ఒకనాడు విడిచిపెట్టిన దాన్ని తిరిగి మరలా పొందాడు. అంటే మానవాకారంలో ఉన్నంత వరకు. ఇప్పుడు నేను మాట అడుగుతాను. ఈ ప్రపంచమే ఒక స్క్రీన్ అండి, యూనివర్సల్ స్క్రీన్. తెలుసు కదా మీకు? ఈ ప్రపంచమే ఒక స్క్రీన్. అదే షేక్స్పియర్ అన్నాడు చూసారా, ప్రపంచం ఒక నాటక రంగం, అందులో ఉన్న మనమంతా పాత్రధారులు. అసలు ఈ మాట షేక్స్పియర్ది కాదండి, పౌలు గారి చేత దేవుడు రాయించాడు. ఈ లోకపు నటన నిజంగా ఆలోచిస్తేనండి, మనమంతా ఈ భూమి మీద పాత్రధారులు. నీకో పాత్ర దేవుడు ఇచ్చాడు, నాకో పాత్ర ఇచ్చాడు. నా పాత్ర వయసు 60 ఏళ్ళు కావచ్చు, లేదా 50 ఏళ్ళే కావచ్చు. ఒకరి పాత్ర వయసు ఒక పాత్ర నిడివి 80 ఏళ్ళు కావచ్చు. ఒక పాత్ర నిడివి మాత్రం 33.5 సంవత్సరాలు ఇచ్చాడు. ఎవరిదా పాత్ర? ఏంటి ఆయన పాత్ర? చదవండి, ఫిలిప్పీ పత్రిక 2:6 చదవండి. ఆయన పాత్ర యొక్క స్వభావం, ఆయన పాత్ర ఎలా ఉంటుందో, ఆ పాత్ర యొక్క స్వభావం ఎలా ఉందో చూడండి. నేచర్ ఆఫ్ హిస్ క్యారెక్టర్. ఈ మాట అన్నాను నేను, ఏమంటే యేసు ప్రభు సినిమా క్యారెక్టర్ చేశాడు అంటున్నాడండి అనకండి. యూనివర్సల్ స్క్రీన్పై మనమంతా పాత్రదారులమే, మర్చిపోవద్దు. మట్టి ఆకారంలో మనమంతా పాత్రలు, మట్టి పాత్రలు. యూనివర్సల్ స్క్రీన్పై దేవుని కుమారుల మట్టి పాత్ర. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉన్నాడు. అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కుర్చీ మంచి దొరికితేనే వదలం మనం. పంచాయతీ ప్రెసిడెంట్ పదవే వదలం మనం. ఆఖరికి ఇంట్లో ఉయ్యాల బల్ల దాని మీద కూర్చొని లేవడు, ఎవడొచ్చి కూర్చుంటాడు అని. కానీ ఆయన విడిచిపెట్టిందంటే పంచాయతీ ప్రెసిడెంటా, ముఖ్యమంత్రా, ప్రధానమంత్రా? దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ మనుష్యుల పోలికగా పుట్టాడు. దాసుని స్వరూపం ఏం చేశాడు? ధరించుకున్నాడు. నోట్ చేసుకో, విను సరిగ్గా. వెంటనే చాలామంది లైవ్లో చూస్తున్న వాళ్ళు వినాలి. ఏం చేశాడు? ధరించుకున్నాడు. పాత్రధారణ అంటారు దీన్ని. ఉందా పదం అక్కడ? ధరించుకున్నాడు ఉందా? స్వరూపాన్ని ధరించుకున్నాడా? లేదా ఆయన దాసుడేనా? దాసుడేనా ధరించుకున్నాడా? అది యేసుప్రభు సినిమా క్యారెక్టరా అంటున్నాడు ఒకడు పిచ్చాడు. సినిమా క్యారెక్టర్ కాదు, దేవుడిచ్చిన ఈ యూనివర్సల్ స్క్రీన్పై 33.5 సంవత్సరాల పాత్రది. ఏ పాత్ర? దాసుడు అనే పాత్ర. ధరించుకున్నాడని ఉంది చూడండి అక్కడ. ధరించుకొని తనను తాను ఖాళీ చేతులతో, అంటే పరలోకంలో తనకున్నవన్నీ వాటిలో ఒకటి కూడా తెచ్చుకోలేదంటే తెచ్చుకోలేదు. ఖాళీ చేతులతో తనను తాను రిక్తునిగా చేసుకొనెను. డబ్బున్నవాడికి అపోని భూమి మీద మనిషిగా ఏమీ లేనివాడిగా చేశావు. ఏమీ లేనివాడిగా ఏంటి ప్రభు? కొంచెం ధనవంతుల ఇంట్లో పుట్టించన్నాడా? రాజకుమారుడిగా పుట్టించన్నాడా? ఆయన నెరవేర్చవలసిన ఆ మహాకార్యము నెరవేరాలంటే ఏమీ లేని కటిక పేదవాని ఇంట్లోనే పుట్టాలి. ఆ ఆకారంలో ఉండాలి. దాసుని స్వరూపం ధరించుకోవాలి. నువ్వు నెరవేర్చవలసిన దానికి కరెక్ట్ పాత్ర ఇది. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. ధరించుకున్న ఈ స్వరూపం, ధరించుకున్న స్వరూపం పాత్ర ఇది 33.5 సంవత్సరాలు ఉందంటే, ఈ పాత్ర ముగిగానే తన ఒరిజినల్లోకి ఆయన వెళ్ళిపోయాడు. ఈ పాత్రను బట్టి ఆయనండి మనిషేనండి అంటావా? లేదా ఆయన ప్రారంభము తర్వాత మీ పాత్ర ముగింపు తర్వాత ఏంటని చూస్తావా? ఏది తెలివైన పని? మనం అర్థం చేసుకోవడం భూ సంబంధమైన ఆలోచిద్దాం. ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు కదండి, పరలోక సంబంధమైన అర్థం కావాలంటే ఏం చూడాలి? భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పినప్పుడు మీరు నమ్మకం ఉండిన ఎడల పరలోక సంబంధమైన సంగతులు ఎలాగో నమ్ముదురు అన్నాడు. అంటే పరలోక సంబంధమైన సంగతులు మీకు అర్థం కావాలంటే భూ సంబంధమైన సంగతులు చెప్పాలి. ఒక సినిమా ఉంది, భూ సంబంధమైన సంగతి. ఒక రామ్ చరణ్ ఉన్నాడు అనుకోండి, ఒక హీరో. ట్రూ జెట్ విమానాల అధిపతి అతను.
ట్రూజెట్ విమానాలు ఉన్నాయా సంస్థ, ట్రూజెట్ సంస్థ. దాని అధిపతి అంటే ఆ సంస్థ అతందే. అంటే ఎన్ని కోట్లు ఉన్నాయి? ఎన్ని కోట్లు ఉన్నాయి? చాలా కోట్లు ఉన్నాయి. కోట్ల రూపాయలకు అధిపతి. ఒక సినిమాలో ఏమైనా మార్చిపోయిన లుంగి కట్టుకొని ఓ పలుగు పార తీసుకొని తవ్వుతున్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు. అది ఎన్ని గంటల పాత్ర అవుతుంది? 2 గంటలు 2.5 గంటల సినిమాలో పాత్ర. ఈ 2 గంటల సినిమా పాత్ర చూసేసి రామ్ చరణ్ ఎవరంటే పొలం పని చేసుకుంటాడు అన్నావు అనుకో, నిన్నేమంటారు? ఏమనాలి నిన్ను? అది ఆయన పోషించిన పాత్రది. అంతవరకు ఆ క్యారెక్టరు. అసలు ఆయన ఎవరో తెలియాలంటే ఏం చూడాలి? ఆ క్యారెక్టర్ చూడాలా? ఆ ముందు వెనక చూడాలా? ఆ పాత్రలోకి వెళ్ళక ముందు చూడు, వచ్చిన కారే ఓ 10 కోట్ల కారు అయి ఉంటుంది. అతని 4 కోట్ల కారు అనుకుంటాను. 4-7 కోట్లు ఉంది అతని కారు. ఖరీదైన కారులో హైదరాబాద్లో ఆయనది ఒకటి, ఇంకోళ్ళది ఎవరిదో ఉందండి. 7 కోట్లు 8 కోట్లు. ఏమండి, ఈ పొలం పని చేసేవాడి క్యారెక్టర్ వేయకముందు ఆయన 7 కోట్ల కారులో వచ్చాడు. ఆ పాత్ర వేసినంత వరకు ఆ పొలం పని చేసేవాళ్ళ ఉంటాడు. ఆ తర్వాత గెటప్ తీసేస్తే మళ్ళీ అదే 7 కోట్ల కారులో వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎవరు రామ్ చరణ్ అంటే ఏమంటావు? కోటీశ్వరుడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఈ పాత్రలోకి రాకముందు, దాసుని స్వరూపం ధరించకముందు ఏంటైనా దేవుని యొద్ద దేవుడు. ఈ దాసుని స్వరూపము 33.5 సంవత్సరాలు ఈ క్యారెక్టర్ అయిన తర్వాత, ఈ పాత్ర అయిన తర్వాత మరలా ఆయన ఎక్కడున్నాడు అంటే అన్ని అధికారాల మీద అధికారం పొంది, శక్తుల మీద అధికారం పొంది పరలోకములో దేవుని కుడిపార్శ్వాన కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పండి ఎవరైనా? మరి మనిషి కుమారుడు అంటాం. మనిషి కుమారుడు రాయబడింది ఎప్పుడు రాయబడింది? మానవాకారంలో ఉన్నప్పుడు దాని గురించే చెప్పాలి. మానవాకారంలో ఉన్నప్పుడు ఏమండి, ఆ క్యారెక్టర్ ఉందనుకోండి, రైతు క్యారెక్టర్, పోని పొలం పనిచేసేవాడు క్యారెక్టర్. ట్రూజెట్ యజమాని అని ఎవడు పిలవడు. ట్రూజెట్ యజమాని నేను పిలిస్తే సినిమా డైరెక్టర్ ఏమంటాడు? కట్ అంటాడు. ఏంటి కట్? నాకు నిజంగా ఉన్న విమానాలు అన్నాడు అనుకోండి, నీ విమానాలు ఉంటే ఉంచుకో, కానీ ఇది మాత్రం ఇక్కడ విమానాలు ఉన్నాయని చెప్పకూడదు. రైతు క్యారెక్టర్లో ఉండే విమానాలు ఉన్నాయని చెబితే అటర్ ఫ్లాప్ అవుతుంది. అది పాత్రకు న్యాయం చేయాలంటే విమానాలు ఉండేది బయట, పాత్రలో కాదు. గనుక యేసుక్రీస్తు నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడా అంటే ఆయన ఒక పాత్రలో ఉన్నాడు. చెప్పవలసిన విధానంలో చెప్పాడు, డైరెక్ట్గా చెప్పకుండా చెప్పవలసిన విధానంలో చెప్పాడు. కొన్నిసార్లు చెప్పిన విధానం డైరెక్ట్ కూడా అయింది. ఆయన చంపాలని కూడా అనుకున్నారు, అది కూడా చెప్తాను నేను. కానీ ముందు మనిషి కుమారుడు దాని గురించి ఆలోచిద్దాం. బైబిల్లో మనిషి కుమారుడిని ఎక్కువసార్లు ఎందుకు రాశారంటే మరొక ప్రధానమైన కారణం చెప్తాను వినండి. కొన్నిసార్లు అండి మనం పరిచయమైన దాన్ని బట్టే మన పేరు పడిపోతుంది. మనం పరిచయమైన దాన్ని బట్టి. ఒక ఆయన ఉన్నాడండి, ఎండమూరి వీరేంద్రనాథ్ అని. ఎండమూరి అని పెడతాడు. ఆయనది ఒక నవల ఉందండి. ఆ నవలను బట్టి ఆయన పేరు అలా పడిపోయిందండి. నాగభూషణం అనే ఒక పేరు ఉందండి, నాగభూషణం. ఆయన ఎవరు అంటే ఎవరు చెప్పరు, కానీ రక్త కన్నీరు నాగభూషణం అంటే చెప్తారండి, గుర్తుపడతారు. జానకి అంటే చాలామంది జానకీలు ఉంటారండి. షావుకారు జానకి అంటే గుర్తుపడతారండి. సీతారామ శాస్త్రి అంటే చాలామంది ఉంటారండి, కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంటే గుర్తుపడతారండి. నరేష్ అంటే చాలామంది ఉంటారండి, అల్లరి నరేష్ అంటే ఒకసారి ఆలోచిద్దాం. ఎందుకంటే ఈ క్యారెక్టర్లే మనకు బాగా తెలుసు కదండి. ఉదాహరణలు అవే కనెక్ట్ అవుతాయి మనకు ఉదాహరణలు కనెక్ట్ అవ్వాలంటే మనకు తెలిసినవే చెప్పాలి. అలాగని ఏంటంటే సబ్జెక్టులో సినిమా ఎక్కువ చెప్పేస్తున్నాడు అనకండి. అదేదో చూడనట్టు, ఏ రోజు బొత్తిగా తెలియనట్టు, మరీ నోట్లో వేలు పెడితే కొరకనట్టు ఏమి ఇన్నోసెంట్ ఫేస్ పెడతారండి బాబు. చర్చిలో మన వాళ్ళు యాక్టింగ్ ఉంటుందండి, ఆస్కార్. ఆడవాళ్ళు ముసుగులేసి మరేమో తల్లుల్లా, మగవాళ్ళు చేతులు కట్టుకుని సుప్రభువుల్లా. ఇదంతా ఇక్కడే. కొంచెం కదిలిస్తే అప్పుడు బయటకు వస్తాయి. ఆయన ఎవరు ఫ్యాను, ఎన్ని సినిమాలు చూశాడు, అప్పుడు ఎన్నెన్ని డ్యాన్సులు వేసాడు, ఎన్నెన్ని వేషాలు వేసాడు, మొత్తం బయటకు వస్తాయి.
కనుక అర్థం చేసుకోవటం అలాగని నేనే 24 గంటల సినిమాలు చూసేస్తున్నాను అనకండి, నేను చూడను. అవన్నీ చూస్తే అసలు ఇది రాదు, మైండ్కి ఎక్కదు. హృదయం నిండిన దానిని అది కనుక అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. ఈ సిరివెన్నెల అనేది ఆయన రాసిన మొదటి సినిమా. సిరివెన్నెల అనేది సినిమా. ఈ సీతారామ శాస్త్రి ఆయన ఆ సినిమాకి పాటలు రాశాడు. ఆ సినిమాతో ఆయనకి పేరు వచ్చింది కనుక ఆయన పాత్రకు గుర్తింపు, లేదా ఆయనకు గుర్తింపు ఏ సినిమాతో వచ్చింది కనుక అది కంటిన్యూ అయిపోయింది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి అయిపోయాడు. రక్త కన్నీరు అనేది ఒక నాటకం. ఆ నాటకం వలన ఈ నాగభూషణం అని ఉన్నాడు చూసారా, ఈ పాత సినిమా యాక్టర్, ఆయనకి పేరు వచ్చింది రక్త కన్నీరు నాగభూషణం. ఆయన క్యారెక్టర్ అంటే ఆ నాటకంతో పేరు వచ్చింది, అది కంటిన్యూ అయింది. షావుకారు అనే సినిమాతో ఆవిడికి పేరు వచ్చింది కనుక ఆ పేరు షావుకారు జానకి. ఇలా మనం చెప్పుకుంటూ ఉంటే వాళ్ళు వేసిన పాత్ర వలన గుర్తింపు రావటం వలన అది వాళ్లకు కంటిన్యూ అయ్యింది. అలాగే యేసుక్రీస్తు ప్రపంచానికి పరిచయమైన పాత్ర ఏంటో తెలుసా? ఈ లోకంలోనికి రాకముందు యేసుక్రీస్తు లోకానికి పరిచయం లేడండి. ఎవరు తెలుసు వాళ్ళకి? పరిశుద్ధాత్మ తెలుసు, తండ్రి అయిన దేవుడు తెలుసు, యెహోవా తెలుసా వాళ్ళకి. లోకం పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలీలకి యెహోవా ఎందుకు తెలియదు? ఇశ్రాయేలీకే కాదు, అన్ని జనులకు కూడా తెలుసు. యెహోవా అంటే గజగజలాడిపోయేవారు వాళ్ళు, అన్ని జనులు కూడా. అంటే యెహోవా తెలుసు, పరిశుద్ధాత్మ కూడా తెలుసు. అంటే తెలుసు అండి, ఎందుకంటే సంసోను మీదకి వచ్చింది ఆత్మ, భక్తుల మీదకి వచ్చింది, దావీదు మీదకి వచ్చింది, అలాగే ఎంతోమంది ప్రవక్తల మీదకి వచ్చింది. ఏలియాను చూశారు, ఎలీషాను చూశారు. ఆత్మ వస్తే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు. కానీ ఏ క్యారెక్టర్ ఇంకా భూమి మీదకి ఆ రోజు మనుషులందరికీ పరిచయం కాలేదు? యేసు. ఆ క్యారెక్టర్ క్రీస్తు ఏ క్యారెక్టర్, ఏ పాత్రతో పరిచయం అయ్యాడు వాళ్ళకి చెప్పండి? ఒక మనుష్య కుమారునిగా పరిచయం అయ్యాడు గనుక ఆయన మనుష్య కుమారుడిగా ఆయన పేరు అలా స్థిరపడింది. అంతేగాని ఆయన ఒక మనిషి కుమారుడు కాదు. ఎవరి కుమారుడు? 33.5 సంవత్సరాల్లో పాత్ర ఇది, మనిషి కుమారుడి పాత్ర. మనిషి కుమారుడు పాత్ర వేశాడు కనుక ఇక ఆయన ఎప్పటికీ దేవుడు కాడండి, మనిషి కుమారుడుగా ఉండిపోతాడని అవివేకంగా మాట్లాడొద్దు. సాతానుకు కూడా ఇలాంటి పేరే ఉందండి. నేనేదో నా సొంతగా చెప్పట్లేదండి. బైబిల్లో ఒక దాన్ని చెప్పడానికి కనీసం మరొకటి ఆధారం ఉండాలా వద్దా? సాతాను ఆత్మ లేదంటే శరీరం ఉందా దానికి? సాతాను ఆత్మన శరీరం ఉందా? దానికి శరీరం ఉందన్న వాళ్ళు ఎవరైనా చేయొద్దండి, బైబిల్ చూపించాలి నాకు. కానీ ఆ సాతానికి కొన్ని పేర్లు బైబిల్లో కనపడుతున్నాయి. ఆది ఘట సర్పము, మహాఘట సర్పము. దోత అంటే మళ్ళీ ఆత్మ అయిపోద్ది. నేను శరీరం గురించి మాట్లాడుతున్నా. ఓకే, మీరు అన్నది రైటే. ఆది ఘట సర్పము, మహాసర్పము, ఆది సర్పమా? సాతాను సర్పమా? నేను అడుగుతున్నాను, స్ట్రైట్గా చెప్పండి. సాతాను పామా? చాలామంది క్రైస్తవులకి ఇది కూడా తెలియదండి. పాము కనపడగానే దెయ్యం కనపడింది అంటారు, సైతాన్ అంటారు. సువార్తకు వెళుతున్నప్పుడు ఒక వ్యాన్లో వెళుతున్నామండి, నా ప్రక్కన, నేను డ్రైవర్ ప్రక్కన కూర్చున్నాను. ఈ ప్రక్కన ఇలా వెళుతున్నానండి, లెఫ్ట్ సైడ్ కదా వెళతాం. మా ముందు పాము దాటిందండి, దాటేసి అవతలకి వెళ్ళింది, దాదాపు రైట్ సైడ్ వెళ్ళిపోయింది. ఈ డ్రైవర్ వీడు ఏం చేశాడంటే ఇటు నుంచి ఆ వ్యాన్ అటు తీసుకెళ్ళిపోయి దాన్ని తొక్కిటి వచ్చాడు. ఎందుకయ్యా దాని జోలు నీకు వెళ్తుంది కదా, దాన్ని ఎందుకు చంపావంటే అది సైతాన్ అన్నాను, నేను వదలను దాన్ని అంటున్నాడు. ఇది నేర్పారు. ఏంటి పాము సైతానా? రైతులకు స్నేహితుడు అది, రైతు స్నేహితుడు అది, యుక్తి కలిగినటువంటి జంతువు అది. పాము అనేది మనకు శ్రేయస్కరమే. నువ్వు దాని జోలికి వెళ్తే కాటేస్తుంది. దాని విషం నుంచి కూడా మందు తీస్తారు, అనస్థీషియా మందు దాని నుంచి తీస్తారు తెలుసా? దాని చర్మంతో బెల్ట్లు తయారు చేస్తారు తెలుసా? అది యెహోవా కలుగజేసిన భూజంతువుల్లో భూజంతువే తప్ప సైతాన్ కాదు. కొంతమంది పందిని చూసి సైతాన్ అంటారు. ఆయన అనుకుంటా ఊరి పంది మొక్కవాడ, నీకు ఎవడ్రా బైబిల్ చెప్పింది అనుకుంటా. పంది దయ్యమా అని బైబిల్కి ఇంత మించి రాదు వీళ్ళకి బైబిల్. ఒకనాడు ఏమండి ఆ సేన దయ్యము ఒకనాడున్నటువంటి పందుల్లో ప్రవేశించింది. ఆ పందులు ఏమయ్యాయి? వెళ్ళి సముద్రంలో పడి చచ్చిపోయాయి. ఆ రోజు ఆ పందుల్లోకి సైతాన్ వెళితే అవి చచ్చిపోయాయి, అంతటితో అయిపోయింది. ఇప్పుడు కనబడిన ప్రతి పందిలో సైతాన్ ఉందా?
అసలు సైతాను ఉన్న పందిడు. బైబిల్ని అర్థం చేసుకోవట్లేదండి వీళ్ళు. గనుక ఆదిఘట సర్పము మహాసర్పము అన్నాడని సాతాను సర్పమా. మొట్టమొదట ఈ ప్రపంచానికి పరిచయమైన తొలి క్యారెక్టర్ సర్పం. సర్పములో ప్రవేశించి సర్పముగా మొదటిసారి కనబడింది గనక ఇక దానికి ఏం పేరు పడింది? అంతేగాని అది సర్పం కాదు. అలాగే ఈ లోకానికి కనబడ్డానికి ఆయన మనుష్య కుమారుడిగా కనబడ్డాడు గనక ఆ పేరు పడింది. అంత మాత్రం చేత ఆయన మనుష్య కుమారుడా? అర్థమైందా? మనిషి కుమారుడిగా కనపడ్డాడు కనుక మనిషే అంటే మరి సర్పంలో కనబడింది సాతాను కూడా ఇక సర్పమేనా? అర్థం చేసుకోవాలి బైబిల్ని. గనుక 33.5 సంవత్సరాల పాత్రలో మనుష్య కుమారుడిగా కనబడిన అంతకు ముందు ఆయనేంటి, ఆ తర్వాత ఆయనేంటి? అది యేసుక్రీస్తు. ఆయన దేవుడు, ఆయన దేవుడు, ఆయన దేవుడు. ఏమండి? ఎంతటితో ఆపుతాను, ఎందుకంటే సమయం ఎంత అయింది? 10:20 అయింది కదండి. ఎంతటితో ఆపేస్తాను, చాలామంది దూరం వెళ్ళాలి. నెక్స్ట్ భాగం రేపటి దినాన్ని కంటిన్యూ చేస్తాను. ఆయన తాను దేవుణ్ణని చెప్పుకున్నాడా చెప్పుకోలేదా? మరలా వీటిలో ఎన్నో మెలికలు, అది అలా కాదండి, ఇది ఎలా కాదు, మొత్తం ఆ మెలికలన్నింటినీ రేపు చక్కగా క్లియర్ చేస్తాను. ఓకే? గనుక పుట్టుకున్నవాడు దేవుడా, చావు ఉన్నవాడు దేవుడా, ఇవన్నీ కూడా క్లియర్ చేస్తాను రేపటి దినం. ఎక్కువ మందిని తీసుకొని రండి. చాలామంది పూర్తిగా వినరు. ఈరోజు కొంతమంది రాలేదు కదా, రేపు వస్తారు. ఇవాళ చెప్పినవన్నీ వాళ్ళకి ఏం అర్థం కాదు. కొంతమంది ఉంటారు ఎక్కాలు అస్సలు నేర్చుకోరు, 10వ తరగతికి వచ్చేస్తారు. ఆడికి ఏమీ రాదు. ఇక ముందు ఎక్కాలు నేర్చుకోవాలి కదా, లెక్కలు రావాలంటే కొన్ని ఫార్ములాలు ఉంటాయి. A+B² అంటే రాదు అడికి. ఆ ఫార్ములా రాకపోతే దాని మీద చాలా లెక్కలు ఉన్నాయి. ఇక వాడికి అది బ్లాంక్, చీకటే, అర్థం కావి అవి. ఈ ఫార్ములా రానివాడికి దాని మీద వచ్చేటువంటి ఏమంటారు, వాటిని ఏమంటారమ్మా లెక్కలు? టోటల్గా అంత బ్లాంక్. ఎందుకు? ఈ ఫార్ములా రాలేదు వాడికి కనుక. ప్రారంభం తెలియకపోతే ఆ తర్వాత అంతా కూడా బ్లాంక్. ఈరోజు విన్నవాళ్ళు ఈ ప్రారంభం తెలియకపోతే రేపు వచ్చే వాళ్ళకి కష్టంగా ఉంటుంది. ఎల్లుండి వచ్చే వాళ్ళకి, మన క్రైస్తవులు అంతా చివరి రోజు క్రైస్తవులు, చివరి రోజు భక్తులు. 3 రోజులు ఉందంటే లాస్ట్ రోజు వెళ్దాం. నా సన్నిధిని కనబడవలని వచ్చుతున్నారే అన్నాడు చూసారా? మిమ్మల్ని నా ఆవరణములతో కొడుకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు, సరిగ్గా మాట చివరి రోజు వచ్చేవాళ్ళు సరిపోద్ది. ఎందుకు? కనబడాలని వచ్చే బ్యాచ్ అదంతా. నేర్చుకోవాలని వచ్చిన వాళ్ళు మీరు మొదటి రోజు వచ్చారు. కనబడాలని వచ్చే బ్యాచ్ అలా ఎప్పుడు చేయకండి, మొదటి రోజే రావాలి. కనీసం రేపైనా రమ్మనండి వాళ్ళని. ఓకే? ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, మీ లేఖనాలలో స్పష్టంగా వ్రాయబడిన వాటిని కూడా అపవాది వక్రీకరిస్తూ ఉంది. అపార్థం చేసుకుంటున్నారు ఎందరో. వారికి ఉన్న అనుభవాలు, లోకంలో ఎవరో చెప్పిన సిద్ధాంతాలను బట్టి బైబిల్ను ప్రక్కన పెట్టి వాటిని ఫాలో అవుతూ వెళ్ళిపోతున్నారు. తండ్రి, ఎవరు ఎన్ని మాట్లాడినా మీ వాక్యమే ఫైనల్. ఏది ఎందుకు మాట్లాడారో, ఏది ఎందుకు వ్రాశారో క్లారిటీ లేకపోతే నరకానికి కూడా వెళ్ళవలసిన భయంకరమైన ప్రమాదం మా ముందు ఉంది. మీ పిల్లలు వింటున్నారు. మీ కుమారుడు క్రీస్తు దేవుడు, మీరు ఆయన్ని దేవునిగా నిలబెట్టారు, అధికారం ఇచ్చారు. ఆ నిజాలను గ్రహించలేని మూర్ఖుల నుంచి మీ పిల్లలు వేరే రక్షణ పొందాలనే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కంకణం కట్టుకున్నారు. వారిని మీరు రేపారు, మీరు నిలబెట్టుకున్నారు. మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది అయితే ఈ సభ వెనుకున్నారో, ఎంతమంది సహకారులుగా ఉన్నారు, ప్రతి ఒక్కరిని దీవించండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను నాయన తిరిగి క్షేమంగా వారి ప్రాంతాలకు నడిపించండి. ఆయురారోగ్యాలు ప్రసాదించండి. వేదికపై ఉన్న దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకోండి. మేమంతా మీ పక్షంగా సత్యమును స్థాపించుటకే పనిచేస్తున్నాం. వారి వారి పరిచర్యలను కూడా అభివృద్ధి చేయండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు. మరి ఈ పాఠంలో ఎలాంటి డౌట్ ఏర్పడినా మీరు ఈరోజు ఏం డిస్కషన్ చేయకండి, ప్రశాంతంగా పడుకోండి. ఖచ్చితంగా రేపు ఎల్లుండి మీకు వచ్చిన డౌట్లు క్లియర్ అయిపోతూ ఉంటాయి. అప్పటికి ఇంకా మాకు డౌట్లు మిగిలాయంటే నా నంబర్ డైరెక్ట్గా ఇచ్చేస్తాను.
మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. ఓకే, కంగారు పడవలసిన అవసరం లేదు, ఎందుకంటే సత్యం మీకు తెలియాలి. అందుకే నేను ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా అద్భుతంగా యేసుక్రీస్తు లోకమెరుగని క్రీస్తులని దైవత్వం అన్నటువంటి ఆలోచనాత్మక అంశంలో నుండి మొదటి పార్ట్ 1గా కొన్ని సంగతులు మాత్రమే మనం నేర్చుకున్నామండి. ఇంకా వినవలసిన సంగతులు చాలా ఉన్నాయి కనుక మరి రేపు తర్వాత రోజు మీరు మీ యొక్క సహాయ సహకారాలని మీతో పాటు ఒకరిని లేదా ఇద్దరిని తీసుకొస్తూ సహకరించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మంచి చక్కటి సందేశాన్ని అందించిన అన్నగారికి మరొకసారి మన కరతాళ ధ్వనులతో ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. మంచిదండి, అందరికి సెలవు అండి. రేపు కూడా త్వరగా స్టార్ట్ చేసుకుందామండి. 7 o'clockకే షార్ప్గా స్టార్ట్ అయిపోతుంది. ఈరోజు ఆలస్యమైంది. రేపు 7 గంటలకే మొదటి సందేశం ఉంటుంది. మీకు 7:30 కల్లా మొదటి సందేశం పూర్తి చేయబడి 8:15 గంటలకే అన్నగారికి అవకాశం ఇవ్వబడుతుంది కనుక 9:09 లోపు మిమ్మల్ని పంపించడానికి ప్రయత్నం చేస్తాము. తప్పకుండా త్వరగా రావడానికి ప్రయత్నించండి. అందరికీ సెలవు. అన్నగారి అంశాలు వినాలి అనుకుంటే బైబుల్ మెసేజెస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఉందండి అన్నగారిది. బైబుల్ మెసేజెస్ అనే యూట్యూబ్